బచ్చల కూరను ఇలా కట్ చేసుకోవాలండి. పప్పు కడుక్కున్నానండి. ఇప్పుడు ఇందులో బచ్చల కూర వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి లిడ్ పెట్టుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకున్నానండి. ఉప్పు వేసుకుందామండి. జీలకర్ర వేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకుందాం. తర్వాత ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పును ఇందులో వేసుకుందామండి. రెడీ అయిందండి మన పప్పు కర్రీ. దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.